గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పరీక్షల సంస్కరణలకి టాస్క్ ఫోర్స్ అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వం వహిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా ఆయన విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావాల్సిన సలహాలను టాస్క్ ఫోర్స్ ఇస్తుందని చెప్పారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎన్ సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఆధార్ ప్రాజెక్టు కోసం యూపీఏ ప్రభుత్వంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ చైర్మన్గా నీలేకని పనిచేశారు. అలాగే గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, అదో విషవృక్షమని గుర్తుంచుకోండి, ఆ పార్టీ నాయకులు ఉచ్చులో పడద్దు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదో విషవృక్షం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ పార్టీ నాయకులు ఉచ్చులో పడద్దని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. సోమవారం నుంచి 45 రోజుల పాటు జరగనున్న ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఎలా ఉన్నావు బాలయ్య అంటూ బాలయ్య ఆపరేషన్ తర్వాత ఆయన్ని నిన్న ఆసుపత్రిలో కలిశారు చంద్రబాబు నాయుడు. సినిమా షూటింగ్లో గాయపడి నా సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మోకాలకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం పరామర్శించారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నన్ను చంపాలని అనేక సార్లు ప్రయత్నించారు, ఇంటిపై నుంచి కిందకు తోసేయాలని చూశారు, గోవా తీసుకెళ్లి బోట్లో నుంచి నెట్టేయాలనుకున్నారు, తలపై దిండి పెట్టి మెడకు చున్ని బిగించారు. జోగి రమేష్ కుటుంబంపై కోడల ఫిర్యాదులో నిర్ఘాంతపోయే విషయాలు. 2025 మే 28 సూర్యాపేటలో జరిగిన మా వివాహం తర్వాత నా భర్త జోగిరాజు ఏ రోజు నన్ను సరిగ్గా చూసుకోలేదు, శారీరకంగా మానసికంగా వేధించాడు, అత్తమామలు అతనికే వత్తాసు పలికారు అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపించారు. పెళ్లి సమయంలో ఇచ్చినవి చాలేదంటూ మరో 5 కోట్ల కట్నం, ఫార్చునర్ కారు, అత్త ఆడపడుచులకు వజ్రాల హారాలు చేయించి తీసుకురావాలని వేధించారు. నా ఆస్తులను రాజీవ్పేట బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. ఒకరోజు ఇంటి టెర్రస్ పై నుండి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము స్వామి అనే మరో వ్యక్తి కలిసి నన్ను తోసేయడానికి ప్రయత్నించారు. మరో రోజు అంతా కలిసి నా మెడకు చున్ని బిగించి ముఖంపై తలగడబెట్టి చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళకి నా శవమే కనిపించేలా చేస్తాను బెదిరించారంటూ నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గదులు ఎప్పటికో తరగతులు ఎప్పుడో. పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సీట్ల సంఖ్యపై అనిశ్చితి నెలకొంది. ఈ కళాశాలకు 100 సీట్లు మంజూరైనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కానీ జాతీయ వైద్య కమిషన్ సీట్ల మ్యాట్రిక్స్లో 50 సీట్లు మాత్రమే మంజూరయ్యాయని వెల్లడించింది. వస్తువులు లేక కోత పెట్టారా లేక మ్యాట్రిక్స్లో సాంకేతిక లోపం అన్నది స్పష్టత కోరుతూ కళాశాల యంత్రాంగం ఎన్ఎంసీకి అప్పీల్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కర్నూలులో కాల్పుల కలకలం, బ్యాడ్మింటన్లో ఓటమి నేపథ్యంలో రగడ. కర్నూలు నగరంలో ఆదివారం రాత్రి ఓ స్థిరాస్తి వ్యాపారి మద్యం మత్తులో కాల్పులు జరిపిన గంట కలకలం రేపింది. స్థానిక చాణక్యపురికాల్లోని వీఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీలో కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ సెషన్ పేరిట టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ పోటీలో అశోక్ నగర్కి చెందినటువంటి స్థిరాస్తి వ్యాపారి, స్థిరాస్తి అంటే రియల్ ఎస్టేట్ అనమాట, కౌశిక్ టీం ఓడిపోయింది. అనంతరం కౌశిక్ తన మిత్రుడు హైదరాబాద్కి చెందిన అశోక్ రెడ్డితో కలిసి మద్యం మత్తులో మరో స్నేహితుడు కర్నూలుకి చెందిన శ్రీకుమార్ రెడ్డితో గొడవపడ్డాడు. స్థానికులు వాళ్ళని అకాడమీ నుంచి బయటికి పంపేశారు. ప్రధాన రహదారిపైకి చేరుకున్న కౌశిక్ ఆగ్రహం తన వద్ద రివాల్వర్ బయటికి తీసి గాల్లోకి 2 రౌండ్లు, నేలపైకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. స్థానికులు అతను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులకు బుల్లెట్ ట్రబల్ తగిలినట్టు తెలిసింది. కర్నూలు 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కౌశిక్, అశోక్ రెడ్డిని పోలీస్ స్టేషన్కి తరలించారు. కౌశిక్ ఆయుధ అనుమతున్నట్టు గుర్తించారు. కాగా అతని వద్ద రివాల్వర్ దొరకలేదు. రివాల్వర్ పెట్టుకునే తొడుగు మాత్రం లభ్యమైంది. రివాల్వర్ ఎవరికైనా ఇచ్చి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు పాలన అన్నింటా అధమం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఏదైతే కాగ్ నివేదికని బేస్ చేసుకుని గత 2 ఏళ్లుగా అప్పు చేయందే పూట గడవ దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బీహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ నివేదిక వెల్లడించింది. 24-25 ఏపీ సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి కేవలం 1.97% పరిమితమైంది. అదే బీహార్ లాంటి రాష్ట్రాల్లో పన్ను ఆదాయ వృద్ధి 18% ఉంది. ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాల పరంగా మేఘాలయ, త్రిపుర, సిక్కిం, కేరళ కంటే తక్కువగా 22వ స్థానానికి పరిమితమైనట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరి ఇప్పుడు 2 ఏళ్లలోనే ఏపీ అప్పులు మాత్రం ఏకంగా 3,59,157 కోట్లకు ఎగబాకాయి. ద్రవ్య రెవెన్యూ లోటు ప్రమాద గంటికలు ముగుస్తున్నాయి. 2 ఏళ్లలో రాష్ట్రంలోకి
29 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తాయని చంద్రబాబు సర్కార్ నమ్మబలికిన అందులో ఏమాత్రం నిజం లేదని వచ్చిన 6,962 కోట్లని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిఎస్డిపిలో జిఎస్టీ వాటా తగ్గిపోయింది, అట్లాగే అప్పులే తప్ప ఆస్తులు లేవు, శాంతి భద్రతలో 26వ స్థానానికి దిగజారిపోయామన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే లోకేష్ మీరు రాజీనామా చేయరా అంటూ డిఎస్సి స్కామ్కు మీరు బాధ్యత వహించాల్సిన సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగత, నీట్ యూజీ పేపర్ లీక్పై బాధ్యత వహించిన కేంద్రం, సిబిఐ విచారణ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సాక్ష్యాధారాలతో ఏపీడిఎస్సి స్కామ్ రుజువైన నైతిక బాధ్యత వహించిన చంద్రబాబు సర్కార్, స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల బేరసారాల వీడియోలు బట్టబయలైన నిష్పక్షపాత విచారణ ఏది, పథకాలు సాధించిన వాళ్ళకి కాకుండా కేవలం పాల్గొన్న వాళ్ళకు ఉద్యోగాలు, డిఎస్సి 2025 కుంభకోణంలో ఆదిరించి ఎదురుదాడి, నైతికత జవాబుదారీతనం బాధ్యత మచ్చుకైనా కనిపించడం ప్రధాన తరహాలో మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందని ఏపీ జంజీ కన్నెర్రా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హై పవర్డ్ యాక్షన్, పరీక్షల్లో సంస్కరణ కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్రధాని మోడీ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకర్ నేతృత్వంలో ఏర్పాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇంటింటికి అబద్ధం అంటూ ప్రచారంలో మస్కా కొట్టేద్దామని చంద్రబాబు ప్రయత్నం, ప్రజలు నిలదీస్తారని టీడీపీ కేడర్ల ఆందోళన, ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, తల్లికి వందనం తొలి ఏడాది గోవింద, రెండో ఏడాది 20 లక్షల మందికి కోత, ఏడాది 22.65 లక్షల మందికి మొండి చేయి, పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీబాబుకి 20,000 ఎక్కడ, అందులోని 7 లక్షల మంది రైతులకు పూర్తిగా మంగళం, 2 ఏళ్లలో 6 గ్యాస్ సిలిండర్లకు కానీ ఇచ్చింది 2, సూపర్ 6 బకాయిలు మొత్తం 1,99,688 కోట్లు, ఉద్యోగుల హామీలు హుడక్కి, రెగ్యులర్గా అందాల్సినవి లేవు, పీఆర్సీ ఐఆర్ లేదు, పెండింగ్ డిఏలు లేవు, దగా డిఎస్సితో నిరుద్యోగుల మండిపాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పసిడి గెలిచాను అంటూ అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పథకంతో అదరగొట్టింది. గ్లాస్టోలో జరిగినటువంటి మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలిచింది. మణిపూర్కి చెందిన 31 ఏళ్ల మీరాబాయి మొత్తం 190 కేజీల స్నాచ్లో 85 ప్లస్ క్లీన్ అండ్ జర్క్లో 105 బరువెత్తి అగ్రస్థానంలో సంపాదించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే లోకేష్ మీరు రాజీనామా చేయరా అంటూ డిఎస్సి స్కామ్కి మీరు బాధ్యత వహించాల్సి సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగత, నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3 నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి నిందితులు కటకటాలు పాలు చేసింది. లీక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని జంజీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధానితో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్ పేపర్ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డిఎస్సి 2025 కుంభకోణం పక్కా సాక్ష్యాలతో రుజువైన చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే లోకేష్ రాజీనామా అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా సాక్షి వెంటాడుతున్నట్టుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి పరీక్షా విధానంలో సంస్కరణలకు హై పవర్డ్ కమిటీ అన్నటువంటి ఇక్కడ హైలైట్ చేశారు. మరి బూచోళ్ల భూమాయ అంటూ లేని భూమికి ఎనీవేర్ కింద రిజిస్ట్రేషన్ 130 కోట్ల భూమి 5 లక్షలకు తనఖా, విశాఖ భూమంతర ఖాళీలో కొత్త కోణం, మధురవాడలోకి భూమికి గోదావరి జిల్లా సర్పవర్ల రిజిస్ట్రేషన్, ఎన్నికల సమయంలోనే గుట్టుగా పని, ప్రూఫ్ ఆఫ్ రిజిస్టర్ కింద ఇదే ఆధారం, 2 ఏళ్లైనా పట్టించుకొని విశాఖ కలెక్టర్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు లేని భూమిని ఉన్నట్టుగా బూచోళ్ళు వెబ్ల్యాండ్లో నమోదు చేయించారు, ఫిజికల్గా భూమిని చూపించాలని పట్టుబడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థలో రికార్డు నిర్వహణ వెబ్ల్యాండ్ తీరులో ఉన్న లోపాలను విశాఖలోని మధురవాడలో జరిగిన భూకుంభకోణమైన నిదర్శనం. ఎవరిలో దీన్నే తలదన్నే మరో దారుణం వెలుగు చూసింది. రిజిస్ట్రేషన్ చట్టంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉపయోగించుకుని మరో అక్రమానికి తెరలేపారు. విశాఖ మధురవాడలోని భూమిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సర్పవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. 130 కోట్ల విలువైన భూమిని కేవలం 5 లక్షల రూపాయలకి తనఖా రిజిస్ట్రేషన్ చేశారంటే వెబ్ల్యాండ్లో చేసిన దొంగ పనికి భూమి మీద ఆధారంగా చూపించుకునేందుకు ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్గా నిరూపించుకునేందుకు భూమాయిగాళ్ళు చేసిన మోసప్పనిది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నేటి నుంచి ఇంటింటికి టీడీపీ, వైసీపీ విధానాలను ఎండగట్టండి, ఆ పార్టీ విధ్వంసకర పద్ధతులను ప్రజలకు వివరించండి, నాడు ఓట్లేయాలని ఇంటింటికి వెళ్ళి కోరాం, నేడు హామీలు నెరవేరుస్తున్నామని చెబుదాం, ప్రజాప్రతినిధులు పార్టీ యంత్రాంగం అంతా పాల్గొనాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మాకు కులమే ముఖ్యం, ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో కులాంతర వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ పెళ్లిళ్ళ విషయంలో తల్లిదండ్రుల కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేల విషయం వెల్లడైంది. ఉన్నత పేద వర్గాల విషయంలో కొంత సడలింపు ధోరణి ఉండగా మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పరువు అనే ఆలోచన విధానంలో ఇరుక్కుపోయి ఉన్నట్టు తేలింది. కులాంతర వివాహాల విషయంలో నేటి యువకులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలు అంచనా వేసేందుకు ఆంధ్రజ్యోతి బృందం ఈ సర్వే నిర్వహించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే నీటి సంరక్షణలో ఏపీ ఆదర్శం అంటూ నంద్యాల జిల్లాలోని పాత చెరువులు మళ్లీ వాడుకలోకి, విజయనగరంలోనూ ప్రోత్సాహకరమైన ఫలితాలు, రక్షణలో విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్, లార్డ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ గెలుపు చారిత్రాత్మకం, మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రశంసలు, కార్గిల్ యుద్ధ వీరులకు ఘనంగా నివాళులు అన్నటువంటిది హైలైట్ చేశారు.
లేకపోతే విదుర నీతిని ఆచరిస్తే విజయం మీదే. విదురుడు సూచించిన 6 దురలవాట్లను వదిలేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తారంటూ ప్రముఖ సినీ నటుడు చిరంజీవి యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మారక పురస్కారం చేంజ్ మేకర్ 2026కు ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త డిఆర్డీఓ మాజీ చైర్మన్ గొండ్రా సతీష్ రెడ్డి ఎంపికయ్యారు. ఎంఎస్కో డాక్టర్ బివి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చిరంజీవి చేంజ్ మేకర్ పురస్కారాన్ని సతీష్ రెడ్డికి అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ గొప్ప వ్యక్తులు ఎప్పుడు అతి సామాన్యంగా ఉంటారనడానికి సతీష్ రెడ్డి నిదర్శనం అని కొనియాడారు. ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా రాష్ట్రానికి రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడం సతీష్ రెడ్డి వహిస్తున్న పాత్ర శ్లాఘనీయమన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.